అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదంటారు. అన్నదానం కంటే ప్రాణదానం గొప్పదంటారు. 1 కాదు 2 కాదు 10 కాదు 100 కాదు 1000కి పైగా చిన్నారులకి హార్ట్ ఆపరేషన్ చేయించి గుండెల్లో నిలిచిపోయాడు మన మహేష్. మీ వల్ల నిలిచిన ఒక పసి మనసును మళ్ళీ పరిచయం చేస్తాను. ఏవి ప్లీజ్. నమస్కారం అండి, నా పేరు అమ్మాజీ. మీరు మాకు చిన్న బిడ్డ పుట్టినప్పుడు మేము చాలా సంతోషించాం, కానీ పచ్చకవర్లు వచ్చాయని హాస్పిటల్లో జాయిన్ చేసాం. మరి బాబుకి హార్ట్ బీట్ సరిగ్గా లేదని చెప్పారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ అవ్వదని చెప్పారండి. మన ప్రైవేట్ హాస్పిటల్ అయితే లక్షలు అడిగారండి. నేను సాధారణ ఆటో డ్రైవర్నండి. ఈ ఆపరేషన్ ఎలా చేయించాలని మేము ఎన్నో రోజులు ఏడుస్తూ కూర్చున్నామండి. మరి మేము ఏం చేయాలో తెలియలేదు, మాకెవరో లేరు సాయం చేసిన కట్టని. మా ఆయన గారు మహేష్ బాబు ఫ్యాన్ అవడం వల్ల మరి సార్ డాక్టర్ గారికి చూపించిన రిపోర్ట్లన్నీ గ్రూప్లో పెట్టడం జరిగింది. మహేష్ బాబు గారికి ఈ విషయం అంతా చెప్పిన తర్వాత సార్ మరి బాబుకి ఆపరేషన్ చేయండి, పర్వాలేదు మేము ఉన్నామని చెప్పారు. అమర్ గారి ద్వారా మహేష్ బాబు గారితో మాట్లాడి ఆపరేషన్ చేయించడం మాకు ఎంతో ఆనందంగా ఉందండి. ఈరోజు మా బాబు గుండె చప్పుడు కొట్టుకుంటుందంటే కేవలం అది మన మహేష్ గారి దయ. మరి ఆ బుడ్డోడు అంకిత్ని స్క్రీన్ మీద కాకుండా నిజంగా చూద్దామా? Hello. He's giving you. అనారోగ్యం గురించి తెలిసినప్పుడు మీకు ఏమనిపించింది అమ్మ ముందు? బాబు పుట్టిన వెంటనే సార్ హాస్పిటల్లో జాయిన్ చేసింది సార్. హార్ట్ బీట్ సరిగ్గా లేదన్నారు. ఒక 6 months లోపు చెప్పగలమని చెప్పారు సార్. మరి ఆయన దగ్గర మహేష్ బాబు దగ్గరికి ఎలా వెళ్ళాలనిపించింది? మహేష్ బాబు గారి ఫ్యాన్ జిఎంబి ఫౌండేషన్ ద్వారా సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. First of all, big thank you to Andhra Hospitals. ప్రతి డాక్టర్కి, ప్రతి నర్సుకి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. వాళ్ళే లేకపోతే ఇలాంటి అద్భుతాలు జరగవు. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆంధ్ర హాస్పిటల్. పిల్లలు అంటే నాకు చాలా స్పెషల్ అండి. ఎందుకంటే గౌతమ్ ప్రీటర్మ్ బేబీ అండి. ఒక 6 weeks ముందే పుట్టాడు గౌతమ్. అవునండి. సో చాలా అండర్ వెయిట్ గా పుట్టాడు. యాక్చువల్గా చెప్పాలంటే నా చెయ్యంతే ఉండేడు అనమాట పుట్టినప్పుడు. అయ్యో. అండ్ సో ఒక 10-15 days నియోనేటల్ వార్డ్లో ఐసీయూలో పెట్టాం. అండ్ సో అప్పుడు మాకు డబ్బులుండి బెస్ట్ డాక్టర్స్ ఉండారు. అండ్ దే టుక్ కేర్ ఆఫ్ గౌతమ్. సో మా కళ్ళ ముందే 2 monthsలో he became a normal baby. ఇప్పుడు now Gautam is almost 6 feet. సో అప్పటి నుంచే అంటే మాకు డబ్బులు ఉన్నాయి, సో మాకు ఓకే. బట్ చాలామందికి పిల్లలు ఏంటని, సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ చిల్డ్రన్. సో అప్పటి నుంచి దిస్ థాట్ కేమ్ ఫర్ మీ. వెరీ గుడ్. ఈ చిన్నారిద్దరికి ఆ తరఫున ఒక చిన్న బహుమానం.